మేడం ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పనులైతే రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. వర్క్‌లు ఎలా జరుగుతున్నాయండి? వర్క్ అంటే బయట వచ్చారు. ఏమంటే పనులేం జరగట్లేదు. ఏదో ఆకారం చూపిస్తున్నారు తప్ప హ్మ్. పనులు జరగట్లేదని చెప్తున్నారు. వాస్తవం ఏంటి? లేదండి. మీరు లోకల్‌లో ఉన్నారు. కంపెనీలోళ్ళొచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఉండటానికి గూడా ఇల్లు అయ్యేసుకున్నారు. చిన్న చిన్న రేకుల షెడ్‌లాగా యేసుకొని ఉంటున్నారు పని వాళ్ళు. తుళ్ళూరు దగ్గర అయితేనేమి, ఇక్కడ మందడం దగ్గర అయితేనేమి ఉంటున్నారు. అయితే వర్షాలు పడుతున్నాయి గదా! ఆ వర్షాలు అవును. పడేటప్పటికి పనులు లేక మళ్ళీ ఊళ్ళకెళ్ళిపోతున్నారు. వాళ్ళు గూడా ఊరక ఇక్కడ తిని కూర్చోవడమే గదా అని. ఈ వర్షాలు ఎనకబడితే మళ్ళీ పనులైతే స్టార్ట్ జేస్తారండి. బానే జేస్తున్నారు. మెయిన్ ఇప్పుడు అక్కడ వాళ్ళకి కట్టిన ఎమ్మెల్సీ‌లకి గాని, క్వార్టర్స్. ఎమ్మెల్యేయి ఇప్పుడు ఆఫీసర్‌లకి గట్టినయి గాని, గ్రూపు ఆఫీసర్‌లకి అవును. గట్టినయి అవన్నీ గూడా ముందు ఎన్‌జీఓస్ రెడీ కట్టినయి. జేసి ఇవ్వాలి. ఇస్తే బర్డెన్ తగ్గిద్ది గదా! ప్రభుత్వానికి గూడా వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చే బాధ తప్పిద్ది గదా! అవన్నీ జేసుకుంటున్నారు ముందల. ఆళ్ళందరూ ఇక్కడికొస్తే బావుండు అనుకుంటున్నారు గాని, వస్తారా అయన్నీ జేత్తే మాత్రం వాళ్ళకి ఇంకేమి ఇచ్చే పనుండదు. ఇంటి అద్దెలు అలాంటియి ఏమి అవును. ఎమ్మెల్యే‌లకి గాని, హెచ్‌ఆర్. ఎమ్మెల్సీ‌లకి గాని ఈళ్ళందరికీ పనులు ఎంప్లాయీస్‌కి గాని. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నామండి చంద్రబాబు గారిని. తొందరగా మా ప్లాట్లు ఇస్తే రైతులకి బావుండు. ఎవరి పనులు ఆళ్ళు జేసుకుంటారు. ప్లాట్‌ల్లో ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు అని అనుకుంటున్నాం. డెవలప్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవాలని చాలామంది ఊళ్ళల్లో ఇల్లు గూడా కట్టుకోకుండా ఆగిపోతున్నారు. అక్కడ కట్టుకోవాలి ప్లాట్లు ఇత్తేనని చెప్పేసి. అలాంటియి ఏదైనా తొందరగా ఇస్తే బావుండు అనుకుంటున్నాం. ఈ 3 ఏళ్లలో అయిపోద్దని అనుకుంటున్నామండి. అది ఏదేమైనా నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే రాజధానికో రూపమండి. ఇప్పుడు మేడం మీరు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని కావాలని చెప్పి అనేక పోరాటాలు చేశారు. ఈ ప్రాంతం అంతా దాదాపు 29,000 మంది రైతులు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి 2027 కల్లా ఏమన్నా ఒక రూపు కనపడుతుంటారా అమరావతి? మీరు కోరుకున్న రాజధానిగా రూపు చూపిస్తారా? 27 కల్లా అయితే కనిపిచ్చిద్దండి. తప్పకుండా. ఎందుకంటే, ఇప్పుడు పనులు స్టార్ట్ జేశారు. చేస్తున్నారు ఇప్పుడు చాలామంది అయన్నీ గూడా ఇప్పుడు సీఆర్‌డీ ఆఫీస్ కూడా ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు లింగాపాలెం దగ్గరే. విజయవాడలోది ఇక్కడికొచ్చేస్తా అంటున్నారు మెయిన్ ఆఫీసు 29 వాళ్ళకి. కాబట్టి ఈ పనులన్నీ స్పీడ్‌గానే జేస్తున్నారు గానీ, ఏదైనా మన ఇల్లు కట్టుకోవాలంటేనే ఓ సంవత్సరం పడుతుంది. 2 ఏళ్ళు అక్కడ జూసి, ఇక్కడ జూసి ఒక ఇల్లుకే మనం 10 ఊళ్ళు చూసి 10 ఇళ్ళు చూసొత్తాం. కబోర్డ్‌లు ఎట్ట పెట్టింది, ఆ వంటిల్లు ఎట్టుంది, ఇది ఇది అని చెప్పేసి. అట్లాంటిది ఓ రాజధాని కొత్తగా కట్టాలంటే అది చంద్రబాబు లాంటి నాయకుడు కట్టాలంటే మరి ఆయన అది తిరిగి తిరిగి పోయినసారి లేట్ చేశాడు. పాపం ఆయన ఇంకేదో చెయ్యాలి, ఇది మంచి రూపొందించాలని చెప్పేసి చేస్తే లేట్ చేశారు. ఇప్పుడు పాపం ఈసారి ఇంకా కొంచెం స్పీడ్‌గా చెయ్యాలి పనులు అనుకుంటున్నారు. అట్లాగే తొందరగా చేస్తే బావుండు అనుకుంటున్నామండి. ఏదేమైనా చంద్రబాబు గారి లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అవ్వటం నిజంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అలాంటి ఆయన ముఖ్యమంత్రి అవ్వటం అదృష్టం. అసలు అది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదో వాళ్ళ బ్యాచ్‌కి తెలియట్లా. నిన్న హర్యానా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూలో చెబుతున్నాడు. నీకిష్టమైన ముఖ్యమంత్రి ఎవరంటే సీబీఎన్ సార్ అని చెబుతున్నాడు ఆయన. ఎంతో ముఖ్యమంత్రులకి ఆదర్శంగా ఉండి ఎంతమందో ఇంకా మనం చాలా ఇంటర్వ్యూల్లో నేను చూస్తానే ఉంటానండి. ఊరికే ఫోనుల్లో కూడా. అవును. చూసినప్పుడు వాళ్ళు చెబుతారు ఒక్కొక్కళ్ళు ఆంధ్రప్రదేశ్‌కి సీబీఎన్ ఉన్నాడుగా ఏంది వాళ్ళకి తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాంటి క్రేజ్ ఉండి చంద్రబాబు నాయుడిని వీళ్ళన్ని తిడతన్నారు లేసిన కాడ్నించి. నువ్వు చచ్చిపోరాదా? నువ్వు ముసలాడివయ్యావు. నువ్వు ఉంటావా? అసలు పేరిని నాని మొన్న కూడా తిడుతున్నాడు. ఇంక ముసలాడయ్యాడా అని చెప్పి. మరి ఆ ముసలాయనే ఇవాళ అంతంత దూరం వెళ్ళి పెట్టుబడులు పారిశ్రామికవేత్తల్ని తీసుకురావడం. బతిమిలాడుతున్నాడు. మా రాష్ట్రం రండి, పెట్టండి పెట్టుబడులు అని చెప్పి. ఆయనకు అవసరం లేదు నిజం మాట్లాడాలంటే. ఇంకో మాట అంటే లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయటానికని కూడా వాళ్ళే చెప్తున్నారు. ప్రమోట్ చేస్తున్నారంట. తిరుగుతున్నాడు ప్రమోట్ చేయటానికి అని చెప్పి. లోకేష్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది? లోకేష్ లాంటి నాయకుడు మన భారతదేశంలో అంత చదువుకొని మరి ఉద్యోగం చేసి ఒక రిజర్వ్ బ్యాంక్‌లోనో, వరల్డ్ బ్యాంక్‌లోనో మరి యూఎస్‌లో ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలో లోకేషే అనుకుంటా. అంత చదువుకొని కూడా పాలిటిక్స్‌లోకి వచ్చింది. తప్పే అంటే ఆయన ముఖ్యమంత్రి అయితే. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి కొడుకుగానే కాకపోతే విడిగా అయితే వీళ్ళకి ఇష్టమేనా? విడిగా అంత టాలెంట్ ఉండాడు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇష్టమేనా? అవకాశాలు రావాలి. మరి ఇవాళ విడిగా అంటే అవకాశం రాపోయినా అంత చదువుకున్నాడు. ఆయన కూడా ఇవాళ బయట ఎంత మేనేజ్ చేస్తున్నాడండి. ఎక్కడికన్నా వెళ్ళి పారిశ్రామికవేత్తలతో ఎంత పవర్ ప్రజెంటేషన్ చక్కగా మాట్లాడుతున్నాడు. ఇదివరకు వీళ్ళు అనుకున్నట్టు లేడు ఇప్పుడు ఆయన కూడా. బాగా హుషారయ్యాడు. మనిషి బాగా మాట్లాడుతున్నాడు. తప్పేముంది అంత చదువుకున్నాడు. పాలిటిక్స్ నిజంగా కేంద్రంలో కూడా ఎంపీల్లో కూడా లేరేమో అంత చదువుకొని అట్లా పాలిటిక్స్‌లోకి వచ్చిన వాళ్ళు. ఎంపీల్లో గాని మన ఎమ్మెల్యేల్లోనే లేరు అనుకుంటున్నాను. మేడం ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడు చూసుకుంటే మహిళా భద్రత ఎలా ఉంది? గతం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందమ్మా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి?
మహిళలు ఎక్కడైనా మహిళలేండి, అదొకటి మాత్రం ఒప్పుకోవాల్సిందే. భద్రత విషయం ఎలా భద్రత ఉంది? అంటే వీళ్ళు ఇప్పుడు మహిళలకి అంటే లాండ్ ఆర్డర్ అదుపులో లేదు, మహిళల మీద అగాత్యాలు అంత జరుగుతున్నాయి అని చెప్పి అంటారు. ఏం లేదులేండి. చెప్తారు మహిళల మీరు? మీద అగాయిత్యం అసలు వీళ్ళు ఉన్నప్పుడు మహిళలకి ఇలువే లేదు. నిజం మాట్లాడాలంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారండి. ఆడవాళ్ళకి ఇల్లు అంటే మహిళా ఉద్యమం అని 5 ఏళ్ళు చేస్తే ఒకళ్ళు బలకరించిన వాళ్ళు లేరు. వీళ్ళ మహిళ మీద గౌరవం ఉందా? ఇంట్లో తల్లి ఏదో ఆస్తి తీసుకుంటుందని కోర్టుకి ఎక్కితే మహిళ మీద వీళ్ళకి గౌరవం ఉందా? చెల్లెలు పసుపు పచ్చ చీర కట్టుకుందని చెప్పేసి అసలు ఆ చీర మీదే కామెంట్ చేసిన అన్నని నేను ఆయన్నే చూసేది. నేను అసలు ఎవరిని చూడాల. నిజంగా చీర కట్టుకుంటేనే పార్టీకి చంద్రబాబు నాయుడు కార్డు ఇయటానికి పోయి చీర కట్టుకొని అని మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు వీళ్ళకండి మహిళ మీద. రోజా అసలు మహిళేనా? ఆవిడ మహిళేనా? ఆమె నిన్న కూడా తిడుతుంది, ఏదో పిచ్చి మాటలు అంటుంది ఎమ్మెల్యేలు అందరిని పట్టుకొని చెప్పి. నీ పక్కన గాలి భానుప్రకాష్ ఉన్నాడు, ఆయన తిట్టుకో 100 ఎమ్మెల్యేలు అందరిని కలిపి ఎందుకు తిడతావు? మీ ఇద్దరు పడకపోతే తిట్టుకోండి. ఆయన మీద నువ్వు ఓసారి నీ మీద ఓడిపోయాడు, మళ్ళీ ఆయన గెలిచాడు. ఏముంది, స్పోర్టివ్గా తీసుకోవాలి. మీరు అందరు తీసుకొని మనం ఎందుకు ఓడిపోయామా ఎందుకని రియలైజ్ అవ్వట్లేదండి వీళ్ళు. ఇంకా వీళ్ళు మహిళల మీద ఇంకా దారుణంగా తిడుతున్నారు మహిళల్ని. మీకు ఎక్కడికైనా వీళ్ళు మహిళలు వచ్చినప్పుడు వీళ్ళ హయాంలో ఏ మహిళ అయినా ఏముందంటే రంగనాయకమ్మ గారు 79 ఏళ్ళు ఆవిడని పాలిమర్ కేసు ఒకటి ఏదో ఫార్వర్డ్ చేసిందని సిఐడిని పంపించారు. శంకర విలాస్ ఓనర్ అండి, గుంటూరు. ఆవిడ పంపించి ఆమెను హైదరాబాద్ దాకా తరిగి కొట్టారు. పిల్లల దగ్గరికి వెళ్ళేదాకా ఆవిడ గుంటూరు నుంచి. నీకు మహిళల మీద అంత వయసు ఆవిడతో నీకు అసలు ఎందుకు? మహిళల మీద వీళ్ళకి ఎంత ఉందండి? కాకపోతే ఇప్పుడు మహిళల్ని గౌరవించాలని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళ మహిళలు అట్లా మాట్లాడితే ఊరుకోడండి. నిజం మాట్లాడాలంటే చంద్రబాబు గారు వాళ్ళ కింద ఉండే ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడితే ఎమ్మటే వాళ్ళు మీడియా పరంగా క్షమాపణ అన్న చెప్పాలి, లేకపోతే వాళ్ళని సస్పెండ్ అయినా చేస్తారు. వాళ్ళు మాట్లాడటానికి వీలు లేదు.